హాయ్ హలో దిస్ ఈజ్ రజని. మా మాస్టర్ చెఫ్ చేసిన ఓరియో షేక్ని చూడండి ఒకసారి ఎలా ప్రిపేర్ చేస్తారో. ముందుగా ఓరియో బిస్కెట్లోని క్రీమ్ సపరేట్గా, బిస్కెట్ సపరేట్గా చేసుకోవాలండి. చూడండి, ఇది మొత్తం ప్రాసెస్ కూడా పిల్లలే చేశారండి. ఇది దీంట్లో స్పెషల్. ఈ రకంగా ఒక్కొక్కటి క్రీమ్ సపరేట్గా, బిస్కెట్ సపరేట్గా చేసుకోవాలంట. చేసుకున్న దాంట్లో నెక్స్ట్ వచ్చేసి వామ్ మిల్క్ అండి, రూమ్ టెంపరేచర్ మిల్క్ కొంచెం వేసుకొని క్రీమ్ని మెల్ట్ చేసుకోవాలి. చూడండి, కాచి చల్లార్చిన పాలండి. ఈ రకంగా క్రీమ్ని మొత్తం మెల్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందంట. నెక్స్ట్ వచ్చేసి ఈ బిస్కెట్లని మొత్తం మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్గా తయారు చేశారండి. మొత్తం కూడా ప్రాసెస్ అంతా పిల్లలే చేసుకున్నారు. నాకు చాలా ముచ్చటేసింది, అందుకే వీడియో తీశానండి. ఒకసారి చూడండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా తయారు చేశారు. ఓరియో బిస్కెట్స్ పౌడర్, మొత్తం బిస్కెట్స్ అన్నీ వేసి చూడండి ఈ రకంగా తయారు చేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదండి, డైరీ మిల్క్ చాక్లెట్ని డబల్ బాయిల్డింగ్ మెథడ్లో మెల్ట్ చేశారు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మెల్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పాలు ఈ ఓరియో షేక్ తయారు చేసుకోవడానికి ముందుగానే కాచి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లో చాక్లెట్స్ వేసుకోవాలి. ఆ పౌడర్, బిస్కెట్స్ పౌడర్ ఇంకా మిల్క్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, నెక్స్ట్ పాలు వేశారు. పాలు వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టారు. ఇలా థిక్ కన్సిస్టెన్సీలో తయారైందండి. దీన్ని ఇప్పుడు మళ్ళీ డెకోర్ చేస్తున్నారు. చూడండి ఒకసారి. ముందుగా క్రీమ్ మెల్ట్ చేశారు కదా, ఆ క్రీమ్ వేశారు. దాని తర్వాత బిస్కెట్ పౌడర్ అండి. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ది సిరమ్. చూడండి, పెద్ద మాస్టర్ చెఫ్స్ లాగా చేస్తున్నారు మా పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నారు. పౌడర్ వేసి మళ్ళీ క్రీమ్ వేసి సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసి ఇప్పుడు డెకోర్ చేస్తున్నారు. చూడండి, సైడ్స్కి చాక్లెట్ సిరప్ మొత్తం స్ప్రెడ్ చేసి ఎంత బాగా డెకోర్ చేస్తున్నారు. అయింది డెకరేషన్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ స్మూతీని వేస్తున్నారు. ఇప్పుడు సూపర్ టేస్టీ అయిన మిల్క్ షేక్ రెడీ. మీ పిల్లలు కూడా ఇలాంటి సాహసాలు చేస్తారా? ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.